నిజంగా దేవుడు అంటే దేవుళ్ళు 5 గుణగణాలు తప్పక ఉండాలి. అవి ఏమిటో ఈరోజు చూద్దాం. మొదటిది, దేవుడు అంటే మొదటగా అతడు సృష్టికర్త అయి ఉండాలి. చెప్పండి, దేవుడు అంటే ఎవరు చెప్పండి? సృష్టికర్త అయి ఉండాలి. సృష్టికర్తే దేవుడు. రెండవది, దేవుడు అంటే పాపములు క్షమించేవాడిగా ఉండాలి. నువ్వు నేను పాపాలు క్షమించగలవా? ఎందుకు క్షమించలేవు? మనం దేవుడు కాదు కనుక. పాపాలు క్షమించేవాడే ఎవరు చెప్పండి? దేవుడు. మూడవది, మనం గమనిస్తే దేవుడు అంటే మూడవ గుణగణం పరిశుద్ధుడై ఉండాలి. దేవుడు అంటే ఏమై ఉండాలి? పరిశుద్ధుడై ఉండాలి. నాలుగవది, మనం గమనిస్తే దేవుడు అంటే ఆయన ఉండవలసిన 4వ గుణగణం శక్తిమంతుడై ఉండాలి. దేవుడు అంటే ఎవరై ఉండాలి చెప్పండి? పవర్ఫుల్, శక్తిమంతుడై ఉండాలి. లాస్ట్ది, ఆయన సజీవుడై. మన దేవుడు ఎవరై ఉన్నాడు చెప్పండి? ఆయన సజీవుడు.